దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములు కలుగునుగాక. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చైర్పర్సన్ గారు విజయపాల్ గారికి, రావిల వారి కుటుంబాలకు, మా గురువు గారు ఆచార్య రెవరెండ్ డాక్టర్ రావెల్ జోసఫ్ గారి బంధుమిత్రాదులందరికీ, వారిని ప్రేమించి వచ్చిన వారు, అలాగే అతిథులుగా ఆహ్వానితులుగా మరి పెద్దవారుగా ఉన్నవారు, వారి శిష్యులు, నా తోటి స్నేహితులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. జోసఫ్ అయ్య గారి గురించి చాలా విషయాలు ఈరోజు నేను తెలుసుకున్నాను. 1999 నుండి 2003వ సంవత్సరము ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో నేను వేదాంత విద్యార్థిగా చదువుకున్నటువంటి దినాలలో మాకు అయ్యగారు రిఫార్మేషన్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ చెప్పారు. ఆ తర్వాత చర్చ్ హిస్టరీ కూడా వారు చెప్పడం జరిగింది. వారు ఆ రెండు మాత్రమే కాదు కానీ చాలా విషయాల్లో నిష్ణాతులు. వారు అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పగలిగేటటువంటి వారు. వారి గురించి ఒకసారి సాక్ష్యము రెవరెండ్ డాక్టర్ నక్కా విక్టర్ లూథర్-పాల్ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీటీసీ, వారు చనిపోయారు. వారు ఒకసారి ఏం చెప్పారంటే క్లాసులో, జోసఫ్ అయ్య గారు నాకు గురువు, వారు ఎంత మేధా సంపత్తి కలిగిన వారు అంటే 2 చేతులతో బోర్డు మీద ఈ పాలస్తీనా పటము, అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి పాలస్తీనా పటము, ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడ ఏ ప్లేస్ ఉందో కళ్ళు మూసుకుని కూడా చెప్పగలిగే అంత మేధా సంపత్తి, సంఘ చరిత్ర వారికి బాగా తెలుసని ఒకరోజు లూథర్-పాల్ అయ్య గారు చెప్పటం నాకు చాలా సంతోషం కలిగించింది. అది నేను జ్ఞాపకం చేసుకున్నాను. రెండవ విషయం ఏంటంటే, అయ్యగారి గురించి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వారిలో మొట్టమొదటి మాట ఏంటంటే, మాకు కాలేజీలో 2 ఉన్నారు, ఆర్జే ఎస్జే అని ఉండే. ఆర్జే అంటే ఆర్ జోసఫ్, ఎస్జే అంటే ఎస్ జోసఫ్ గారు, న్యూ టెస్టిమెంట్ ప్రొఫెసర్. ఆర్జే గారిలో నేను చూసింది ఏంటంటే ఆయనలో ఉన్న డిగ్నిటీ. ఈ మాట అందరూ గమనించాలి, తెలుసు, చాలా మంది తెలుసు. వారు ఎంత డిగ్నిటీగా ఉంటారంటే, వారు టాప్ టు బాటము అంత వయసు వచ్చినా కానీ డ్రెస్ మెయింటైన్ చేస్తూ, వారి డిగ్నిటీలో ఉన్న 3 విషయాలు ఏంటంటే, వారి వస్త్రం కానీ, వారి వాక్కు కానీ, వారి వర్చస్సు కానీ, ఈ 3 చూసిన వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా వారు ఉంటారు. వారు వెళ్ళిన తర్వాత అందరూ అలాగే చూస్తారు. చూసావా అయ్యగారు అసలు డ్రెస్ మెయింటైన్, అసలు ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ ఎక్కడ ఉందో కానీ ఎక్కడ కుట్టేస్తున్నారు కానీ భలే ఉంటుంది ఆయనని అలాగే చూస్తూ ఉంటారు ఆర్జే గారిని. కనుక వారిలో ఉన్నటువంటి ఆ డిగ్నిటీ, వారిలో ఉన్న ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వం, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు ఆర్జే గారు. ఆర్జే గారు అంటే వస్తున్నారు అని అంటే, ఇందాక ఎవరో చెప్పారు, ఆయన ఎవరిని దండించలా, బహిరంగంగా ఎవరిని కోప్పడలా, ఎవరి మీద కక్ష లేదు. కానీ ఎందుకనో వారిని చూస్తే తెలియని ఒక భయం ఉంటుంది. ద ఎంటైర్ కాలేజీ అంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, మిగతా వాళ్ళంటే భయం లేదని కాదు కానీ, ఎందుకంటే ఇది ఆన్లైన్లో వెళ్తుంది, తర్వాత కొన్ని పాజిటివ్ నెగిటివ్ మాటలు వస్తూ ఉంటాయి, ప్రతిదానికి ఒక విమర్శ ఉంటుంది. కాబట్టి వారిలో చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా ఒక పుస్తకం ఇచ్చారు, ఆకాంక్ష అని ఒక చిన్న బుక్ ఇచ్చారు. దానిలో నేను ఎప్పుడో చదివినటువంటిది, ఒకసారి నేను వర్షంలో గొడుగు వేసుకుని వెళతా ఉంటే నేను చక్కగా నడుస్తూ ఉన్నాను, బడాయిగా నన్ను చూసి ఎవరబ్బాయివి అంటే పంతులు గారు అబ్బాయిని అన్నాను. ఏ పంతులు గారు? శాస్త్రి గారా అని అన్నారు. ఆ శాస్త్రి కాదు, పౌలు పంతులు గారు అబ్బాయిని అనగానే, అంటే కొంచెం పౌలు గారు అనగానే క్రిస్టియానిటీ కొంచెం నిమ్న జాతులు కులాలని నన్ను కొంచెం కించపరిచినట్టుగా అన్నాడు అని వారు రాసినటువంటి ఆ మాట నన్ను బాగా ప్రేరేపించింది. గుర్రం జాషువా గారు కూడా, నా కవిత వధూటి వదనంబు నెగాదిగా చూసి రూపు రేఖ కమనీయ వైఖరులు గాంచి భళీ అన్నవారే మీ దేకులమన్న ప్రశ్నలు వెలయించి చివాలున లేచిపోవుచో బ్రాకున గుమ్మినట్లు పార్థివ చంద్ర వచింప సిగ్గుగన్ అనే మాట నాకు జ్ఞాపకం వచ్చేసింది. కాబట్టి వారిలో ఉన్నటువంటి డిగ్నిటీ, వారిలో ఉన్న పర్సనాలిటీ, వారిలో ఉన్న సిన్సియారిటీ, చాలా గొప్ప సిన్సియారిటీ కలిగిన వారు. అన్నింటికంటే వారిలో ఉన్నటువంటి హ్యుమానిటీ, ఒక మానవత్వపు విలువలు కలిగి ఉన్నవాడు ఆర్ జోసఫ్ అయ్య గారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మానవత అనే మాటలో
నేను ఎందుకు ఆ పదాన్ని, ఈ హ్యుమానిటీ అనే పదాన్ని వాడుతున్నానంటే, మొరాలిటీ, హ్యుమానిటీ రెండు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, స్టూడెంట్స్ సహజంగా ప్రొఫెసర్లు అంటే భయపడుతూ ఉంటారు ఎక్కడైనా. ముఖ్యంగా థియలాజికల్ స్టూడెంట్స్ ఇంకా చాలా భయపడతారు. కొంతమంది కక్ష కట్టి ఫెయిల్ చేసేటటువంటి పరిస్థితులు ఆయా కళాశాలలో కూడా ఉన్నాయి. కానీ ఎన్నడూ ఆర్ జోసెఫ్ గారు ఒక వ్యక్తి మీద, నేను అందుకే అంటాను, ఆర్ జోసెఫ్ గారిలో లేదు వివక్ష, ఎవరి మీద చూపలేదు కక్ష, ఎవరికి విధించలేదు శిక్ష, ఆర్జే గారు అంటే మాకు రక్ష అని నేను అనుకుంటూ ఉండేవాడిని. నాకు 70 మార్కులు వేశారు. థియాలజీలో 70 అంటే డిస్టింక్షన్ అని అర్థం. మనకి 100కి 99 వస్తూ ఉంటాయి సాంస్క్రిట్ వాటన్నిటికి. కానీ థియాలజీలో టాప్ ఏంటంటే 70 తర్వాత ఇంకా మార్కులు వేయరు. అలాంటిది చాలా చక్కగా మార్కులు వేసినటువంటి వారు. చివరిలో ఒక మాట ఏంటంటే, జోసెఫ్ ఐ గారు ఆర్జే అంటేనే, ఆర్జే అంటే జోసెఫ్ అంటే ఒక వైబ్రేషన్ జరుగుతుంది, సెలబ్రేషన్. వారు ఏ కళాశాలలో చేస్తే అక్కడ ఒక సెన్సేషన్. వారి యొక్క కీర్తి ఖండాంతరాలకు వెళ్ళింది, రిప్యుటేషన్. ఒకరోజు ఏసీటీసీలో ఒక క్యాసెట్ చేసాడు, ఇనాగ్రేషన్. వారికి చేస్తున్నాను శాల్యుటేషన్, మా గురువు గారికి నేను. కనుక వారు ఎంత గొప్ప ఇండిజినైజేషన్ ఒకటి ఉంది మధ్యలో, దేశీయత. ఒకరోజు ఒక పెద్ద స్టేజీ కట్టి అన్ని ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక క్యాసెట్ రిలీజ్ చేసి దేశీయతలో ఆ ట్యూన్స్ చేసి ఎంతో మందిని, స్టూడెంట్స్ని, వారి వాయిస్ ఉన్న వాడికి ఎప్పుడైనా చాయిస్ ఉంటుంది, అది అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి అందరికీ చక్కగా పాటలు నేర్పినటువంటి వారు. ఓయేలిక అన్నది నేను కూడా పాడాలి, వినిపించాలనుకున్నా కానీ ఇప్పటికీ అది అరిగిపోయిన రికార్డ్ లాగా ఉంది, మరలా చెప్పాల్సినటువంటి అవసరం లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్ జోసెఫ్ లాంటి ఆ అయ్యగారు ఒక గొప్ప వైబ్రేషన్ తీసుకొచ్చారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు రావేల గ్రామానికి, రావేల కుటుంబాలకు వారు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. వారు రాసినటువంటి పుస్తకం ఆరని జ్యోతి వారి ఖండాంతరాలకు వ్యాపించింది. వారి ఖ్యాతి ఎంతో మంది మాలాంటి వారికి వారు స్ఫూర్తి, వారు కుటుంబానికి ప్రేమ మూర్తి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మంగళపూడి జోసెఫ్ గారు ఒక మాట చెప్పారు. వారితో కూడా నాకు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే, జోసెఫ్ తెలుగులో యోసేపు అని మనందరికి తెలుసు. యాకోబు తన వృద్ధాప్యములో కొడుకులందరిని పిలిచి దీవించేటప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంకి వచ్చినప్పుడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నేనేమంటానంటే, యోసేపు అనగా జోసెఫ్ వ్యాపించును కాదు వ్యాపించెను. ఈ ప్రపంచానికి ఆయన ఎంత వ్యాపించాడు చూపించెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి వారు తన యొక్క జీవితాన్ని ఎంతో మందికి మరి ఇన్స్పిరేషన్గా ఉండటానికి వారు ఒక మంచి స్కాలర్గా, థియోలాజియన్గా వారు ఉండటం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ, ఒకసారి మీరు ఇన్ని పుస్తకాలు చెప్పారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా, వారు బాగా టాలెంటు, కానీ వారు రాసినటువంటి ఒక లెంట్ బుక్ ఉంది, క్రీస్తు శ్రమలు అనే ఒక బుక్ ఉంది. హోలీ వీక్లో ఈ మధ్య నేను ఆ బుక్లో ఉన్నవన్నీ పరిశుద్ధ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ప్రభు జయప్రవేశం తర్వాత జరిగిన సంఘటనలన్నీ చాలా చక్కగా రాసినటువంటి పుస్తకం నా దగ్గర కూడా ఉన్నది, క్రీస్తు శ్రమలు అనేటటువంటి పుస్తకం. కనుక వారు లెంటలో కూడా ఒక బుక్ రాసి నాకుంది టాలెంటు అని నిరూపించుకున్న ఒక ఎక్సలెంట్ పరిచర్య చేసిన ఆచార్య ఎవరయ్య అంటే రావెల జోసెఫ్ గారు. ఒకసారి నేను కూడా లెంట్లో ఒక 15 సంవత్సరాల క్రితం యేసేపు చరిత్ర చెప్పి అచ్చంగా 30 రోజులు 35 రోజులు యేసేపు జీవిత చరిత్ర సీరియల్గా చెప్పినప్పుడు కొన్ని థాట్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అవి చిన్నగా బైబిల్లో రాసుకున్నాను. ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మా అయ్యగారు జోసెఫ్ యేసేపు కాబట్టి. ఒకటి, ఆదికాండం 39లో రాసుకున్న కటాక్షము పొందిన యోసేపు. నిజమే, దేవుని యొక్క కటాక్షము పొందిన జోసెఫ్, కలిమి కలిగిన జోసెఫ్, పిల్లల్ని ఎంత రాయల్టీగా బాల్యం నుండి కూడా పేదరికం చూడకుండా పెంచినటువంటి ఒక మంచి తండ్రిగా మనం చూస్తున్నాం. కలిమి కలిగిన జోసెఫ్, కాపరి అయిన జోసెఫ్,
కాపాడుకున్న తన ఘటమును ఆ రోజు యేసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఘటము అంటే మనం ఈ శరీరం అనే దాన్ని కుండని కూడా వస్తుంది. కాబట్టి కటాక్షము పొందిన జోసెఫ్, కలిమి కలిగిన జోసెఫ్, కాపరి అయిన జోసెఫ్, కాపాడుకున్న జోసెఫ్, కటకటాల పాలైన జోసెఫ్. నేనేమనంటే కటకటాలంటే జైల్లోకి వెళ్ళా, క్రీస్తు ఖైదీగా కటకటాల పాలయ్యాడు ఆయన. క్రీస్తుకే అంకితం. అందుకనే ఆయన జీవితం డెడికేషన్. ఆయనలో ఎంత గొప్ప డెడికేషన్. ఇందాక చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఇన్స్పిరేషన్, రెప్యుటేషన్, వైబ్రేషన్, సెన్సేషన్, సాల్యుటేషన్ ఇవన్నీ ఆయనకే దక్కుతాయని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నా. చివరిలో కనికరింపబడిన జోసెఫ్ మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పాలకుడైన జోసెఫ్. ఎస్టీబీసీ కానీ ఇంకేవేవో ఉన్నాయి, బీసీటీసీ అనో ఏ రకరకాలుగా ఉన్నాయి, మొత్తానికి నాకు తెలియదు కానీ వాటిలో ఉన్నటువంటివి. ఒకసారి కారంపూడి దగ్గర చింతపల్లి అని ఒక చిన్న గ్రామానికి హైదరాబాద్ నుండి వచ్చారు అయ్యగారు. అక్కడ బ్యాప్టిస్ట్ చర్చిలు 2-3 ఉన్నాయి. ఒక చర్చిని బంకా వాళ్ళ చర్చి అంటారు. బంకా డేవిడ్ గారు చర్చి డెడికేషన్కి వారు అంత దూరం నుండి వచ్చారు. నేను చూశాను కళ్ళారా. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. గురజాల లూథరన్ చర్చి పాస్ట్గా ఉండి పల్నాడు వెళ్ళి అయ్యగారు గురించి 2 మాటలు చెబితే, అయ్యగారు సత్యానందం నేను చాలా చక్కగా మాట్లాడుతున్నా, ఇప్పుడేం లేదు, నువ్వు స్టూడెంట్గా మెదలకుండా కూర్చునేవాడు అని ఆయన కప్పినటువంటి శాలువాను నాకు కప్పటం జరిగింది. ఆ ఫోటో కూడా నా దగ్గర ఇంట్లో ఉందని ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాను. అయితే వారు ఆశించకుండా ఏదో తులమ ఫలమో చేతిలో పెడితే ఛార్జీకి కూడా బహుశా పెట్రోల్ కూడా రావేమో, అంత తక్కువ ఇచ్చినా కానీ వారు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకే ఒక మాట చెబుతాను, ప్రేమించినటువంటి జోసెఫ్ కుటుంబాన్ని ప్రేమించాడు, స్టూడెంట్ని ప్రేమించారు, సంఘాలను ప్రేమించారు. ప్రేమించిన జోసెఫ్, పోషకుడైన జోసెఫ్, పాలకుడైన జోసెఫ్. మా జోసెఫ్ అయ్యగారు ఆచార్య వారు చేసిన గొప్ప పరిచర్య మనందరికీ స్ఫూర్తిదాయకమైందని ప్రభు పేరట తెలియజేస్తూ, బహుశా 80 సంవత్సరాలు వచ్చినాయా అయ్యగారు చనిపోయిన నాటికి? 86 సంవత్సరాలు. మా ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. కానీ వారు మంచి వయసులో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. మంచి ఏజ్లో వారు వెళ్ళింది హెరిటేజ్లోనికి వెళ్ళారు. ఐ హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్ అంటాడు దావీదు భక్తుడు 16వ కీర్తనలో మనం చూస్తే. కాబట్టి ఆ ఏజ్లో నుండి ఒక హెరిటేజ్లోనికి వెళ్ళినటువంటి వారు ప్రభు దగ్గర వారు ఉన్నారు. ఎంత గొప్పవారైనా, ఎంత స్థిరులైనా ఒకసారి ఈ లోకాన్ని అందరూ విడవలసిన వారమే. ఈవెన్ ద గ్రేట్ పీపుల్ కెనాట్ స్టాండ్ హియర్ అనేటటువంటి మాట. ఘనత వహించిన మనుషుడైనా ఇక్కడ ఎవ్వరు నిలవజాలరు. కారణం ఏంటంటే మరణం అనేది డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ ఇన్ఎస్కేపబుల్. డెత్ ఈజ్ ఎ న్యాచురల్ కోర్స్, వన్ మస్ట్ బి కంప్లీటెడ్. కాబట్టి మరణం అందరికి తథ్యం, అందరు చనిపోవాల్సిందే. కానీ వీ హ్యావ్ ద హోప్ ఆఫ్ రిజరెక్షన్, వీ హ్యావ్ ద హోప్ ఆఫ్ ర్యాప్చర్, వీ హ్యావ్ ద హోప్ ఆఫ్ రిజాయిస్. కాబట్టి మనము అక్కడ సంతోషపడి అక్కడ చూసుకునే ఒక సమయం ఉందని ప్రభు పేరట తెలియజేస్తూ, ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటి రాకడకు కనిపించింది తార, ఆయన రెండవ రాకడలో వినిపించేది బోర. కానీ ప్రజలు ఈ 2 మర్చిపోతున్నారు. ఒకసారి తార, ఒకసారి బోర. రాబోయేటటువంటి రోజుల్లో వినపడేది బోర. కానీ ఈనాటి క్రైస్తవ ప్రపంచం ఈ బోర సంగతి మర్చిపోయి కూర సంగతే గుర్తుకొచ్చుకుంటున్నారు. ఎప్పుడు కూడా టేస్ట్ టేస్ట్ టేస్ట్. ప్రభు చెప్పాడు, నేనేదో ప్రాస కోసం వాటిలో నవ్వుతారని అట్లా. లూకాసు వార్త 17వ అధ్యాయం 26లో 28లో అంటాడు, నోవహు దినాల్లో మనుషులు తినుచు త్రాగుచు, లోతు దినాల్లో మనుషులు తినుచు త్రాగుచు, రిమెంబర్ ద లార్డ్స్ వైఫ్ అంటాడు ప్రభు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి తిండికి ప్రాముఖ్యతనిచ్చింది. అందుకే ఆ పదం వాడాను, కూరని. కనుక ఒకసారి తార కనపడింది, రెండోసారి బోర వినబడుతుంది. వినటానికి మనం సిద్ధంగా ఉందాం. ప్రభు వస్తే ఎత్తబడి పరలోకంలో ఆయన పెట్టేటటువంటి జీవవృక్ష ఫలాలు భుజిద్దాం. ఎప్పుడు దూతలతో ఉండి భజిద్దాం. అట్టికృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రావిల వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా విజయపాలయ్య సార్కి, మీ అందరికీ ప్రభు పేరట ధన్యవాదాలు తెలియచేస్తూ, ధరణికోట మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పక్షాన, ధరణికోట దిడుగు ప్యారిష్ సంఘాల పక్షాన, మా కుటుంబాల పక్షాన, మే గాడ్ కంఫర్ట్ అండ్ కన్సోల్ ద బెరీడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.